మహాత్మా గాంధీ 150వ జన్మదినం సందర్భంగా గాంధీ చౌక్ నందు మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో పూలమాల వేసి ఈ సందర్భంగా దాసరి చింతలయ్య మాట్లాడుతూ ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక సత్యాగ్రహాలు ఉద్యమాలు చేసి ఆనాటి పెద్దలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ లాంటి నేతలు కలుపుకొని మన దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ గాంధీ గారు గుజరాత్ రాష్ట్రంలో జన్మించి అనేక సంస్మరణలు చేపట్టి మన దేశంలో పేద ప్రజలకు మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పబ్బతి అబ్రహాం, సలాం, హమీద్, టౌన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ సేవాదళ్ నాయకుడు మస్తాన్ మొదలగు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ పూజ్యులు పెద్దలు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహంకు గాంధీ చౌక్ల పూలమాల కాంగ్రెస్ పార్టీ తరఫున సమర్పించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వతంత్రం కాడికి ముందు తెల్లదొరలు మన భారతదేశాన్ని పరిపాలించేవారు. ఆనాడు తెల్లదొరలు భారతోలి అహింస సిద్ధాంతంతో ఆనాటి నాయకులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, అలాగే ఎందరో మహానుభావులతో సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం అనే సత్యాగ్రహాలు చేసి శబరిమతి ఆశ్రమం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు పాటించి భారతదేశం అంతటా ఆయన పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వ్యక్తిలో ఆయన కూడా ఒక ముఖ్యుడని చెప్పడం లేదు. ఈరోజు గాంధీ కుటుంబీకులు ఉన్నారంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకొని నేటి రాహుల్ గాంధీ వరకు కూడా వారి యొక్క వంశం కాంగ్రెస్ పార్టీగా పరిపాలిస్తుంది భారతదేశాన్ని. నేడు వాళ్ళ మనవడైనటువంటి గాంధీ మనవడు కూడా ఈ మధ్య కాలంలో ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాలని చెప్పే ఉద్దేశంతో నేడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసుకుంటూ